మిత్రులారా, నేను మీ మంచింటి అంజనను మీ అందరికీ ముందుగా జై భీమ్ లాల్ సెల్. మిత్రులారా, ఈరోజు మంచి మాట. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక మాట అంటాడు, మీకు చేతనైతే నా పోరాటం అనే రథాన్ని కొంచెం ముందుకు తీసుకెళ్ళండి, మీకు చేత కాకపోతే అక్కడనే నిలిపేయండి, అంతేగాని నా రథం అనే పోరాటాన్ని వెనకకు లాగకండి అని చెప్తాడు. ఈ దేశంలో ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా ఆ మంచి ఆలోచన విధానాన్ని ఆలోచన చేయమని చెప్పేసి జై భీమ్ మహాసేన మానవ హక్కుల పరిరక్షణ సంఘం తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా మంచిట్టి అంజన్ అనే నేను మీ ద్వారా మిమ్మల్ని కోరుతున్నాను. మిత్రులారా, మనం భారత రాజ్యాంగంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పొందుపరిచినటువంటి ఆర్టికల్స్ గురించి మనం ప్రతిరోజు తెలుసుకుంటున్నాం. మనం మొదటిగా ఆర్టికల్ 1 తెలుసుకున్నాం. ఆర్టికల్ 1 ఈ దేశం యొక్క పేరును సూచించేది ఎట్లా అన్నటువంటిది తెలియజేశాం. 2 దేశంలో ఉన్నటువంటి భూభాగాలు ఏ విధంగా అన్నటువంటి విషయాన్ని తెలుసుకున్నాం. ఈరోజు మనం ఆర్టికల్ 3 గురించి తెలుసుకోబోతున్నాం. ఆర్టికల్ 3లో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు పొందుపరిచినటువంటి విషయం ఏమిటంటే రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ పార్లమెంటు ద్వారా అన్నటువంటి విషయాన్ని పొందుపరచడం జరిగింది. మరి రాష్ట్రాలను పునర్వ్యవస్థీకరణ ఏ విధంగా చేయాలన్నటువంటిది కింద 4 విధాలుగా డెఫినేషన్ ఇవ్వడం జరిగింది. 1, నూతన రాష్ట్రాలను ఏర్పాటు చేయటం. మన భారతదేశంలో ఉన్నటువంటి భూభాగాలను కలిపి కానీ భూభాగాలను విడబెరికి కానీ ఒక రాష్ట్రాన్ని, కొత్త రాష్ట్రాన్ని తయారు చేయడం కానీ లేదా ఇంకొక రాష్ట్రంలో ఈ రాష్ట్రాన్ని కలపడం కానీ చేసేటువంటి ప్రక్రియ ఆర్టికల్ 3లో ఉన్నది. అందులో నూతన రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడం మొదటిది. మరి రాష్ట్ర భూభాగాన్ని వేరుపరచవచ్చు, లేదంటే 2 లేదా అంతకంటే మించి రాష్ట్రాలను కలిపేటువంటి విధానాన్ని కూడా ఆర్టికల్ 3లో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు పొందుపరచడం జరిగింది. అట్లనే బి, రాష్ట్రాల విస్తీర్ణం మార్చడం. అంటే ఒక రాష్ట్రం యొక్క విస్తీర్ణం పెంచవచ్చు లేదా తగ్గించవచ్చు అన్నటువంటి విషయాన్ని కూడా ఆర్టికల్ 3లో పొందుపరిచారు. అట్లనే రాష్ట్రాల సరిహద్దులను కూడా మార్చవచ్చు. ఆ రాష్ట్రము సరిహద్దులు అంటే భూభాగాలతో పాటు సరిహద్దులు అంటే బౌండరీస్ని కూడా మార్చేటువంటి హక్కు ఆర్టికల్ 3 కలిగి ఉన్నటువంటి విషయాన్ని మనం తెలుసుకోవాలి. అదేవిధంగా మరి 4వ అంశంగా రాష్ట్రాల పేర్లను కూడా మనం ఈ ఆర్టికల్ ద్వారా పార్లమెంటులో చట్టాలు చేసి రాష్ట్రాల పేర్లను కూడా మార్చేటువంటి హక్కు ఈ ఆర్టికల్ 3 మనకు కల్పిస్తుంది. అంటే ఎగ్జాంపుల్ ఏంది, 1948లో ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర ఉద్యమం జరిగింది. ఆ రోజు పొట్టి శ్రీరాములు అన్నటువంటి ఒక మహనీయుడు ఆంధ్ర రాష్ట్రం కోసం దాదాపుగా 58 రోజులు ఆమరణ నిరాహార దీక్ష చేసి అమరుడైనటువంటి విషయం. ఆ రోజు ఒక కమిటీ ఏర్పడింది. దాన్ని మనం జేవీపీ కమిటీ అంటాం. అంటే జవహర్లాల్ నెహ్రూ, సర్దార్ వల్లభాయ్ పటేల్, పట్టాభి సీతారామయ్య వీళ్ళు ముగ్గురు కలిసి మరి ఏర్పడినటువంటి కమిటీని జేవీపీ కమిటీ అని చెప్పేసి అంటాం. ఈ కమిటీ 1948 అక్టోబర్ 1వ తారీఖున ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది ఈ కమిటీ ద్వారా. ఎందుకంటే పొట్టి శ్రీరాములు అనేటైన 58 రోజులు ఆమరణ నిరాహార దీక్ష చేసి చనిపోగా మన రాష్ట్రాలలో అల్లకొల్లలం మొదలైంది ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర ఉద్యమం కోసం. దానిని మరి సరిచేయడానికి ఈ జేవీపీ కమిటీ అనేది ఏర్పాటు చేసి 1948 మరి అక్టోబర్ 1వ తారీఖున ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా 1949 నవంబర్ 1వ తారీఖున మరి పెద్ద మనుషుల ఒప్పందం మేరకు మరి భాషా ప్రావీణ్యం కలిగినటువంటి రాష్ట్రాలు ఒకటిగా ఉండాలని చెప్పేసి ఆంధ్ర రాష్ట్రాన్ని హైదరాబాద్తో కలిపి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ఈ విధంగా రాష్ట్రాలను
మార్చాలన్నా, పేర్లు మార్చాలన్నా, మరి ఒక రాష్ట్రంలో ఉన్నటువంటి భూభాగాన్ని తీసి ఇంకొక రాష్ట్రంలో కలపాలన్నా, అదేవిధంగా ఇలా అనుకుంటే పంజాబ్ రాష్ట్రం కానీ, సిక్కిం కానీ, అదేవిధంగా రీసెంట్గా ఏర్పడినటువంటి హర్యానా కానీ, ఇవంతా కూడా మనకు 2014 సంవత్సరంలో మరి ఆర్టికల్ 3 ప్రకారంగా మరి కేసీఆర్ గారు ప్రకటన చేశారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికి కారణం అని చెప్పి ప్రకటించారు. అంటే ఆయన రాసినటువంటి రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆర్టికల్ 3ను బట్టి తెలంగాణ రాష్ట్రం 50-60 ఏళ్ల పోరాటం తదనంతరం తెలంగాణ రాష్ట్రం మనకి లభించింది. కాబట్టి దీనికి కారణం కూడా భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆర్టికల్ 3ని. కాబట్టి ఖచ్చితంగా ఈ ఆర్టికల్ 3 అన్నటువంటిది రాష్ట్రాలకు, రాష్ట్ర సరిహద్దులకు, రాష్ట్ర భూభాగాలకు, రాష్ట్రాలకు ఉన్నటువంటి పేర్లు మార్చుకున్నటకు, ఒకటి లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాలను కలుపుటకు లేదా విడబెరకుటకు, ఈ అన్నిటికీ కూడా ఈ ఆర్టికల్ 3 అన్నటువంటిది మనం భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 3లో చూస్తాం. కాబట్టి ఇక్కడ ఒక చిన్న పాయింట్ మనకు ఆలోచన చేయాలి. ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం, బీజేపీ పార్టీ కేంద్రంలో అధికారం ఉంది. అంతకుముందు కాంగ్రెస్ పార్టీ అధికారం ఉంది. ఇప్పుడు అన్ని రాష్ట్రాల